త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యా వికాస్ కార్యక్రమాన్ని నేరేడ్మెట్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించారు. 10వ తరగతి చదువుతున్న 135 మంది విద్యార్థులకు త్రిశక్తి సేవా సమితి సభ్యులు జామెంట్రీ బాక్సులు, స్కేల్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సూర్యకుమారి, శ్రీనివాస్, భాస్కర్ శర్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహాయ సహకారాలు అందించిన మా ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా నా కృతజ్ఞతలండి. అందరికీ ప్రతిసారి చెప్తున్నా, త్రిశక్తి సేవా సమితి ద్వారా జామెట్రీ బాక్స్, పెన్నును, రూలర్స్ ఇవ్వడం జరిగింది 10th క్లాస్ పిల్లలకి. ఇలాంటి కార్యక్రమంలో నాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ఈ సంఘాన్ని, ఆ సంఘం అధ్యక్షురాలైన సూర్యకుమారి గారిని మరీ అర్థిస్తున్నాను. అంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు జెడ్పీఐ స్కూల్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ చారి గారికి, తక్కిన స్టాఫ్కి నా థ్యాంక్స్ చెప్తున్నాను. మేమందరం కూడా మీతో కలుస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే. మీ అందరిలోనూ కనిపించవచ్చు చాలామందికి, అరే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే మనం ఏదో లోయర్ స్టాండర్డ్ ఏమో, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు చాలా హయ్యర్ స్టాండర్డ్ ఏమో అని చెప్పేసి. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల దగ్గరే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి అధ్యాపకులు ఒకటి కెరీర్ నేర్పిస్తారు. మనకి కార్పొరేట్ వాళ్ళ యొక్క స్టడీ అనేది ఉపయోగపడుతుంది. అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే ఓన్లీ మార్కులు మాత్రమే కాదు, మనం బయట ఎలా బతకాలి, మనం అందరితో ఎలా మెలగాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మన విద్యార్థులు చాలా బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రైవేట్ స్కూల్ సెకండరీ తీసుకుంటే అక్కడ అధ్యాపకులు చాలా వరకు కేవలం డిగ్రీ చదివినా, ఇంటర్ ఫెయిల్ అయినా కానీ మన కార్పొరేట్ స్కూల్లో టీచర్స్గా మనం జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే మనకి ఖాళీ ఒక లాంగ్వేజ్ మాట్లాడగలిగితే చాలు. అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే మనకి చెప్పే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్. ఎందుకంటే వాళ్ళు చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసి, టీచర్ ట్రైనింగ్ చేసి, అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, క్లాసెస్ ఎలా చెప్పాలి అనేది. అలాంటి ఎంతో నేర్పరితనం ఉన్న అధ్యాపకుల దగ్గర మనం పాఠాలు నేర్చుకుంటున్నామంటే అది మనం చాలా అదృష్టం. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క టీచర్ని మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మనం టీచర్స్తో మనం ఎంత క్లోజ్గా ఉంటే, ఎంత ఫ్రీగా మాట్లాడితే మనం వాళ్ళ దగ్గర నుంచి